మా అమ్మ కాకరకాయ ఇలా వండుతారనమాట. అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగుంది అంటూ తింటూ ఉంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అసలు ఈ ప్రాసెస్. కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే బాగా వేగుతాయి, త్వరగా వేగుతాయి, చేదు కూడా అస్సలు ఉండదనమాట. ఈ కాకరకాయ ఫ్రై చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్, చిన్న పిల్లలు కూడా ఉండవచ్చు, అంత సింపుల్ అనమాట. ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, అలాగే మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా దోరగా వేయించేయండి. కాకరకాయ ముక్కలు కరకరలాడేంత వరకు వేయించేసి స్టవ్ ఆపేయండి. ఈ ఫ్రై వేసుకుని అస్సలు ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ ఫ్రై వేసి పెడితే వాళ్ళు చాలా బాగుందని తింటారు. మా అమ్మగారు ఎప్పుడు వండినా కానీ ఇంట్లో పోటీ పడి తింటాం కాకరకాయ ఫ్రైని. ఒకసారి ఇలా ఫ్రై చేసి చూడండి, మీరే అంటారు అవును నిజంగానే అస్సలు చేయలేదని. ఈ వీడియోని చూసే వాళ్ళంతా కూడా ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.